రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సడిమెల సందీప్ అనే యువకుడు జిల్లా కేంద్రంలో విద్యానగర్లో న్యాయం కావాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. గూడెం గ్రామానికి చెందిన తన తండ్రి రామచంద్రం మూడో పెళ్లి చేసుకుంటున్నాడని, దీంతో తన చెల్లి తల్లి బతుకు అన్యాయం అవుతుందని తనకు న్యాయం చేయాలంటూ ఫేస్బుక్ లైవ్ పెట్టి వాటర్ ట్యాంక్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ ఘటనా స్థలానికి చేరుకొని న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినప్పటికీ యువకుడు కిందికి దిగనని మంకుపట్టి అక్కడే ఉన్నాడు. గతంలో 2 పెళ్లిళ్లు చేసుకున్నాడని, ఉన్న ఆస్తినంతా తాగుడు తిరుగుళ్లకే ఖర్చు చేస్తూ ఇదేంటని అడిగిన మా అమ్మను తీవ్రంగా కొట్టేవాడని, ఈ మధ్య ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆ అమ్మాయి ఇంటికెళ్లి మా నాన్నను పెళ్లి చేసుకోవద్దని గతంలో జరిగిన పెళ్లిల గురించి చెప్పినా వినిపించుకోవట్లేదని సందీప్ చెల్లెలు తెలిపింది. ఫేస్బుక్ లైవ్ లో సందీప్ మాట్లాడుతూ పోలీస్ అధికారులు ఫోన్ చేసినా స్పందించడం లేదని, గ్రామస్తులంతా మా నాన్నకే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.